లార్డ్. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ప్రభునందు ప్రియ దేవుని సంగమ, దేవుని బిడ్డలారా, అలాగే ఈ నా మాటలు వింటున్నటువంటి సహోదరి సహోదరులారా, మరి అందరికీ కూడా ప్రభు యేసుక్రీస్తు వారి నామ పేరిట శుభములు తెలియపరుస్తూ ఉన్నారు. ఈ మాటలు చెప్పాలి అనంటే చాలా బాధగానే ఉంది. ఏంటి అనంటే, నిన్నటి కాల సమయంలో మధ్యాహ్నం 12 గంటల 30 నిమిషాలకు ఒక తండ్రి తన ఇంటికి వచ్చాడు. రాగానే ఉదయకాల సమయమే లేచి భార్య అలాగే తను కూడా ఇద్దరు ఉద్యోగం చేస్తూ ఉంటారు. మధ్యతరగతి కుటుంబం. వాళ్ళు వారి పనులు ముగించుకొని ఉద్యోగానికి వెళ్ళిపోయారు. మధ్యాహ్న సమయంలో తన కుమారుడికి లంచ్ బాక్స్ ఇవ్వాలని తండ్రి ఇంటికి వచ్చి తలుపు తీయగా ఒక కుమారుడు ఒక కుమార్తె. అయితే కుమారుడు స్కూల్కి వెళ్ళాడు, కుమార్తె ఇంటి దగ్గరే ఉంది. ఆమె 6వ తరగతి చదువుతుంది, 10 సంవత్సరాల బాలిక. తండ్రి ఎప్పుడైతే ఆ డోర్ తీశాడో ఆమె హాల్లో కనిపించలేదు. లోనికి వెళ్ళి బెడ్రూమ్లో చూడగా భయంకరమైనటువంటి దృశ్యాన్ని ఆ తండ్రి చూడగానే చాలా ఘోరమైనటువంటి పరిస్థితి. ఏంటంటే తన 10 సంవత్సరాల కుమార్తె నిశ్చలంగా పడి ఉంది. ఒంటి నిండా కత్తిపోట్లు. ఎవరు చంపారో తెలియదు, ఎందుకు చంపారో తెలియదు, ఎలా జరిగిందో తెలియదు. ఆ తండ్రి ఒక్కసారిగా అలా నిశ్చేష్టుడిగా అలా ఉండిపోయాడు. ఏం చేయాలో కూడా తెలియని పరిస్థితి. ఎంత ఘోర పాపం ఎవరు చేశారో కూడా తెలియదు. మీ అందరికీ కూడా తెలియపరిచేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. తల్లిదండ్రులు అయినటువంటి వాళ్ళు, పిల్లలు ఉన్నటువంటి వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండండి. దినములు చెడ్డగా ఉన్నాయి. అపవాది ప్రజలందరినీ కూడా ఏ విధము చేతనైనా నాశనం చేయాలని చూస్తున్నాడు కనుక ప్రతి ఒక్కరికి కూడా నేను మనవి చేసేది ఏంటంటే, చాలా జాగ్రత్తగా ఉండండి. ఈ సంఘటనలు ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువైపోయినాయి. కాబట్టి అందరూ కూడా జాగ్రత్తగా ఉండండి. దేవుని ప్రార్థించండి. ఇలాంటి సంఘటనలు ఇక జరగకూడదని ప్రతి ఒక్కరు కూడా ప్రార్థించాలని ప్రభు పేరట మీకు మనవి చేస్తూ ఉన్నాను. మీరు, మీ పిల్లలు అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని, భద్రతగా ఉండాలని ప్రార్థన చేస్తున్నాను. గాడ్ బ్లెస్ యూ. ఆమెన్.